తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరి. హైదరాబాద్ నుంచి ఈ దేవాలయం సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉండి మనం వరంగల్కి వెళ్లే దారిలో ఈ దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయాన్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. ఇది మార్చి 6, 2024లో ఓపెన్ అయింది. 2024 నుంచి ఇప్పటి వరకు ఈ దేవాలయాన్ని కొన్ని లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఇంతకీ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి, ఈ దేవాలయం ఇన్ అండ్ అవుట్ మొత్తం అంతా విజువల్స్ తో సహా ఈ టెంపుల్ గురించి మొత్తంగా తెలుసుకుందాం. ఈ టెంపుల్ అప్రాక్సిమేట్లీ 22 acres లో ఉంది. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి సుమారు 7 సంవత్సరాలు పట్టింది. ఈ దేవాలయాన్ని మన్నెపల్లె కుటుంబ వాస్తవ్యులు నిర్మించారు. అతిపెద్ద వ్యాపారవేత్త అయిన మన్నెపల్లి రామారావు అండ్ వాళ్ళ వైఫ్ విజయలక్ష్మి చిన్నజీఆర్ గారి సూచనలు సలహాల మేరకు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం చరిత్ర, ఆర్కిటెక్చర్ గురించి ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. నేనైతే ఈ వీడియోకి 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి హైదరాబాద్ నుంచి జేబీఎస్ నుంచి అయినా ఉప్పల్ నుంచి అయినా డైలీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ దేవాలయాన్ని నైట్ విజువల్స్ లో చూడడం చాలా బెటర్. చాలా మంది భక్తులు యాదాద్రి నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైం వచ్చేసరికి ఈ స్వర్ణగిరిని దర్శనం చేసుకుంటారు. ఈ స్వర్ణగిరి ఆలయం మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. సో జేబీఎస్లో బస్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ స్వర్ణగిరి స్టాప్ ఉంటుంది. లేదు మనం భువనగిరికి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. కాకపోతే స్వర్ణగిరి దిగితే స్వర్ణగిరి నుంచి ఇక్కడ బయట ఆటోలు ఉంటాయి మనకి. సో ఆటో 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు టెంపుల్ పైకి. మనకి ఇప్పుడు గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట మీదకి తీసుకెళ్తారు. సో ఇక్కడ నుంచి ఆటో మాట్లాడేసుకొని షేర్లోనే తీసుకెళ్తారు. సో లోపల గుట్ట దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ స్వర్ణగిరి గుట్టపైకి వెళ్ళడానికి ఇక్కడ ఆటోసే కాకుండా భువనగిరి నుంచి బస్సెస్ కూడా ఉంటాయి. బస్కి అయినా 30 రూపీసే, ఇక్కడ నుంచి ఆటోకైనా 30 రూపీసే ఛార్జ్ చేస్తారు. మనకి ఎంట్రన్స్ లోకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో బ్రహ్మరథం కనిపిస్తుంది. వచ్చిన భక్తులందరూ బ్రహ్మరథాన్ని దర్శనం చేసుకొని ప్రయాణం మొదలు పెడతారు. దేవాలయానికి చేరుకున్న తర్వాత మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి దేవాలయానికి వెళ్లే దారిలో మనకు మొదటగా స్వామివారి యొక్క పాదాలు దర్శనమిస్తాయి. అక్కడ నుంచి మొదటి స్టార్టింగ్ లో 108 వరకు మెట్లు ఉంటాయి. ఆ మెట్లు పక్కకే మనకి దశావతారాలు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ప్రధాన ఆలయం బయట కుడివైపుకి ఒక పెద్ద హనుమంతుడి మండపం కనిపిస్తుంది. ఇది సుమారుగా 127 అడుగులు ఎత్తు ఉంటుంది. దాంట్లో 30 అడుగులు ఎత్తులో ఉన్న హనుమంతుని విగ్రహాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ హనుమంతుని మండపం వెనకే మన బంగారు గరుడ విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈ హనుమంతుని విగ్రహం దగ్గర ఒక కంచు గంట ఉంటుంది. ఈ గంట మొత్తం పూర్తిగా కంచుతోనే తయారు చేశారు. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద కంచుతో తయారు చేసిన గంట. మొదటిది అయితే మనకి అయోధ్యలో ఉంటుంది. 2వ అతిపెద్ద గంట ఈ స్వర్ణగిరి ఆలయంలో ఉంది. ఈ గంట ప్రత్యేకత ఏంటంటే ఈ గంట మోగించిన తర్వాత సుమారు 2 నిమిషాల వరకు దాని వైబ్రేషన్ అలానే వస్తూ ఉంటది. ఇక స్వామివారి ప్రధాన ఆలయం విషయానికి వస్తే 5 అంతస్తుల విమాన గోపురంతో చోళులు విజయనగర సామ్రాజ్యాలు నిర్మించిన ఆర్కిటెక్చర్ తో పోలి ఉంటది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. చుట్టుపక్కలంతా పాజిటివ్ వైబ్రేషన్ తో ప్రశాంతంగా ఉంటుంది. మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి ఎలా ఉండదు. ఇక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మంచిగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. స్పెషల్ దర్శనం వస్త్రంకి అయితే 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్రీ దర్శనం ఉంది. నెక్స్ట్ 50 రూపీస్ దర్శనం ఒకటి ఉంది, స్పెషల్ దర్శనం. సో 50 రూపీస్ నార్మల్గా సాటర్డే సండే వస్తే కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉంటారు. 50 రూపీస్ తీసుకొని దర్శనం తొందరగా అయిపోద్ది. లేదు నార్మల్గా లేదంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది, ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు. అన్నదానం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి అన్నదానం సత్రాలు కూడా ఉన్నాయి. సో అక్కడ అన్నదానం ఉంటుంది. మనకు వీలైతే మ్యాక్సిమం అన్నదానం డొనేషన్ ఇచ్చి తింటే బెటర్. సో దర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఆండాలమ్మ సన్నిధి, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కూడా పెద్దది ఒకటి ఉంటుంది. లోపలికి అయితే ఫోన్స్ ఎలా ఉండవు. పైన బయట అన్ని గ్యాడ్జెట్స్ ఇచ్చి లోపలికి అయితే ఎంటర్ అయ్యి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా లోపల ఈ టెంపుల్ నిర్మించిన చిన్నజీఆర్ స్వామి యొక్క సన్నిధి కూడా ఉంటుంది. నెక్స్ట్ అద్దాల మండపము, ఇంకా చుట్టుపక్కల చిన్న దేవాలయాలు ఉంటాయి. వాటిని దర్శనం చేసుకొని తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ అన్నదానం ప్రొవైడ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి అన్నదానం కంప్లీట్ చేసి ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ప్రధాన గోపురం ఎదురుగానే మనకి మోక్షనారాయణ దీపం కూడా ఉంటుంది. ఇక్కడికి భక్తులు వచ్చిన వాళ్ళందరూ దీపాలని అర్పించి పూజలు చేస్తారు. ఈ దేవాలయం ఎదురుగా గరుకుమంతుని విగ్రహం, దేవాలయం పక్కకు ఉన్న ఆంజనేయ స్వామి మండపంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు. దేవాలయానికి ఎడమ వైపు కళ్యాణ మండపం ఉంటుంది. ఆ కళ్యాణ మండపం ఎదురుగానే వెంకటేశ్వర స్వామి యొక్క ముఖ చిత్రం చూడడానికి చాలా కనుల విందుగా ఉంటుంది. ఈ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు, పెళ్లిళ్లు, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని మేనేజ్మెంట్ నిర్వహిస్తుంది. అంతేకాకుండా సాంప్రదాయంగా ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇవి అలర్ట్ చేయడం జరుగుతుంది. దీని బుకింగ్ కాస్ట్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే అక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కళ్యాణ మండపం ఉంటుంది గోపురం పక్కన. కళ్యాణ మండపం పక్కకే మనకి ఇక్కడ అన్నదానం మొత్తం అంతా మండపాలు ఉంటాయి. ఇక్కడ ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానాలు పెడుతుంటారు. సో అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం సేకరించి జల ఆదినారాయణ స్వామిని దర్శనం చేసుకుందాం.
డొనేషన్ కౌంటర్లు ఉంటాయి. డొనేషన్ కౌంటర్ల దగ్గర డొనేషన్ ఇచ్చి మనం అన్నదానం తినొచ్చు. ఎవరికైనా తినొచ్చు. బట్ మనం ఇచ్చే డొనేషన్ నుంచి ఇంకా వాళ్ళు కూడా చాలా మందికి పెట్టే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం వస్తే వీలైతే డొనేషన్ ఇచ్చి భోజనం చేయండి. మనకు ప్రధాన ఆలయం పక్కన శేషనాగు పైన పయనిస్తున్న విష్ణుదేవుని యొక్క విగ్రహం ఉంటుంది, నీటిలో ఉండేది. అది ఈ ఆలయంలో కనిపిస్తుంది. దీనికైతే ఫోన్స్ అన్ని ఎలా ఉంటాయి. ప్రధాన గోపురం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్స్ ఏవి ఎలా చేయరు. బ్యాక్ ప్యాక్స్ అయితే వేసుకొని వెళ్ళొచ్చు. ఫోన్స్ అయితే ఈ ఆలయంలోకి అయితే ఎలా ఉంటుంది. ప్రధాన గోపురంలోకి అయితే ఫోన్ బయట డిపాజిట్ చేసి వెళ్ళాలి. చాలా ఈ జలనారాయణ స్వామి సన్నిధిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి శంకు చక్రాలతో స్వామివారి యొక్క పాదాలు, ద్వీపస్తంభం ఉంటుంది. వచ్చిన భక్తులందరూ ఇక్కడ ద్వీపాలని సమర్పిస్తారు. ఇదే జలనారాయణ స్వామి విగ్రహం. ఈ విగ్రహం ఎలా ఉంటుందంటే ఆకాశం వైపుకి చూస్తున్నట్టు ఆదినారాయణ స్వామి శేష సర్పం పైన నిద్రిస్తూ నీటిలో ఉంటుంది. ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ ఆలయంలో ఉన్న ఈ శేషనాగు పైన నిద్రిస్తున్న ఆదినారాయణ స్వామి విగ్రహమే. దీంట్లోకి అయితే భక్తులందరికీ ఫోన్స్, గ్యాడ్జెట్స్ అన్ని అలౌ చేస్తారు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇక ఈ జలనారాయణ స్వామి విగ్రహం విషయానికి వస్తే ఇది ప్రపంచంలోనే 2వ విగ్రహం. మొదటిది నేపాల్లో ఉంది. ఈ కోనేరుకు చుట్టుగా 4 మండపాలు ఉంటాయి. ఆ 4 మండపాలు 4 వేదాలకు నిదర్శనంగా చెప్పబడతాయి. ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు మనకి మొదట్లో లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ జలనారాయణ స్వామి విగ్రహం ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఇది చెక్కకు ముందు అంటే శిలగా ఉన్నప్పుడు 6000 కేజీలుగా ఉండి ఈ విగ్రహాన్ని చెక్కిన తర్వాత అంటే ఈ రాయిగా ఉన్న విగ్రహాన్ని మలిచి ఆర్కిటెక్చర్ అంతా కంప్లీట్ చేసి ఈ విగ్రహం సైజుకి వచ్చేసరికి 2500 కేజీలు అంటే సుమారుగా 2.5 టన్నుల బరువు ఉందంట. ఈ ఆలయ ప్రాంగణం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్వామివారి దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈ జలనారాయణ స్వామిని విగ్రహాన్ని పైనుంచి చూడవచ్చు. పైనుంచి వ్యూ కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తా, చూడండి. బయట ప్రసాదాలు, లడ్లు కూడా ఉంటాయి. కావాలంటే వాటిని కూడా తీసుకోండి. రిటర్న్ మళ్ళీ భువనగిరి ఫోర్ట్కి అయితే చెక్అవుట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది భువనగిరి ఫోర్ట్. భువనగిరి ఫోర్ట్ వెళ్ళి అక్కడ విజిట్ చేసి అది ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయిపోయింది. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసింది ఏమైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చూపించండి. నేను ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అయ్యి చెప్తా. ఈ స్వర్ణగిరి విజిట్ చేసిన తర్వాత దీని దగ్గరలో భువనగిరి ఉంటుంది. నేను చూపిస్తున్నా కదా ఫోర్ట్, కరెక్ట్గా దీని దగ్గర కొండ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి భువనగిరి 5 కిలోమీటర్స్. సో అక్కడికి వెళ్ళి భువనగిరి ఫోర్ట్ కూడా మనం విజిట్ చేయొచ్చు. మంచి దర్శనం మంచిగా కంప్లీట్ అయిపోయింది. పునర్దర్శన ప్రాప్తిరస్తు. మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి. సో మళ్ళీ రిటర్న్ మనకి ఆటోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి భువనగిరి ఫోర్ట్కి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని వెళ్ళొచ్చు. సో భువనగిరి బస్ స్టాప్ పక్కనే ఉంటుంది భువనగిరి ఫోర్ట్. చూద్దాం ఇక్కడ నుంచి ఆటో ఛార్జ్ ఎంత ఉంటుంది. ఈ భువనగిరి ఫోర్ట్ ట్రెక్కింగ్ అయితే క్రేజీ ఉంటుంది. ఈ భువనగిరి ఫోర్ట్ కూడా చాలా చరిత్ర ఉంది. దీనికి ఎలా రీచ్ అవ్వాలి, దీని ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ ఏంటి, లోపల ఎలా ఉంటుంది మొత్తం అంతా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.